ఒక సినిమా యాక్టర్ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, నాకు అధికారం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ పోయే పిల్లల దాకా నీ వెనక నిలబడి వాళ్ళకు ఓటు హక్కు రాకపోతే వచ్చే వరకు వెయిట్ చేసి మీకు ఓటేశారు. దానికి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్స్ వితౌట్ క్వశ్చన్. ఇది ఈ పవన్ కళ్యాణ్ అన్న Konidala Nagababu, who is also a host for the Jabardast program where a girl of Andhra Pradesh has been trolled brutally. This fellow have no knowledge about the social life. He can speak rubbish about the people who voted for Pawan Kalyan. నువ్వు నోరు మూసుకోమని చెప్పింది ఎవరిని? పిల్లల్నా, జన సైనికుల్నా, మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళనా లేదా ప్రజల్ని నోరు మూసుకోండి, నాయకుల్ని ప్రశ్నించే హక్కు లేదు, నాయకుడికి అన్ని తెలుసని చెప్పే హక్కు నీకెక్కడుంది? ఆ రోజు రోడ్డు మీద ఇలా అడ్డంగా పడుకొని వానలో ట్రాఫిక్ జామ్ చేసిన పవన్ కళ్యాణ్ ని నువ్వు ప్రశ్నించడానికి హక్కు లేదు అని ఒకవేళ ప్రజలు ఆపుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అధికారాన్ని ఎంజాయ్ చేసేవాడు కాదు. ఒక కులం కార్డు వాడి కులాన్ని కన్సాలిడేట్ చేసి ఆ ఓట్లతో రాజకీయ అందలం ఎక్కిన మీ తమ్ముడు ఇవాళ ఆ కులాన్ని వ్యతిరేకిస్తున్నారన్న భావన ఆ కులంలో ఉన్నా కూడా బ్లైండ్ గా మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. మీ పార్టీ కాని వాడికి కూడా రాజ్యసభకు పంపిస్తాం. ఒక ఆడపిల్ల చచ్చిపోతే పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి నాటకాలాడి ఇవాళ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, నేనేం న్యాయం చేయలేను. గత ప్రభుత్వాలను నిందించడానికి అతను వాడిన ఏకైక దుర్మార్గమైన చర్య ఆ పాప కులం. మొన్న కూడా తెలంగాణ వాదనలో మా మాలలను అన్నారు, మా మాదిగలను అన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, Pawan Kalyan brings the cast, but they still claim that their leader know everything and their leader should not be questioned. First Nagababu garu ee సమాధానం చెప్పండి. మీరు నోరు మూసుకోమని చెప్పింది ప్రజలనా, ఓటర్ గా? ఈ రాష్ట్రంలో నన్ను నమ్మండి, ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పిన చీటర్స్ కన్నా ప్రశ్నించే హక్కు ఓటర్ కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓటేస్తున్నాం.